ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలనే టార్గెట్ చేసుకొని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు దగ్గర నుంచి బీసీల పట్ల చిన్న చూపు చూస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో బీసీ వైఎస్ఆర్సీపీ నాయకుడైనా బీసీ అయితే చాలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర చేతులు కట్టుకొని తల్ల ఉంచాల్సిన పరిస్థితి కలుగుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ పార్టీ, మా సామాజిక వర్గం పార్టీ, ఈ పార్టీలో ఉన్న బీసీలు ఎవరైనా కానీ మా కింద అణిగిమణిగి ఉండాలని చెప్పని వాళ్ళ అట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు. నిన్న ఉదాహరణ చూద్దాం. కర్నూలు జిల్లాలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజయ్ గారిని అవమానకరంగా ఆయన వచ్చి కనీసం ఆయనకి కూర్చోడానికి కూడా కుర్చీ ఇవ్వకుండా, కలవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అంత రకంగా అవమానం చేస్తూ ఉన్నాడు. అదే మీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళతోటి ఆ విధంగా చేస్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి బీసీలని ఆర్థికంగా, సామాజికంగా అణగదొక్కుతూ ఉన్నాడు. బీసీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసుకుంటూ బీసీలకి కార్పొరేషన్ నిర్వీర్యం చేసి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టారని చెప్పి అంటూ ఉన్నాడు. కేవలం అవి మీ పార్టీలో కార్యకర్తల పదవుల కోసమే. సరే, ఆ పదవులు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినా వాళ్ళతో ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి ఆ చైర్మన్లతోటి ఒక్క రోజన్నా ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్కసారన్నా వాళ్ళతో కలిసి మాట్లాడిన సందర్భం ఉందా? లేదు. అంటే బీసీలకి మీ ఓట్ బ్యాంక్గా చూస్తా ఏదో నామకా వస్తే పదవులు ఇస్తూ ఉన్నారు. సరే, బీసీలో మీరు ప్రతి ఒక్క కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి ₹1 డబ్బులు మీరు ఇచ్చారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. గత తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీ కార్పొరేషన్ ద్వారా వ్యక్తిగత రుణాలు ఇవ్వటం కానీ, బీసీ ఫెడరేషన్ ద్వారా ఒక్కొక్క కులానికి ఆ ఫెడరేషన్ ద్వారా వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవటం జరిగింది. ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేశాడు. ఇకపోతే ఇక్కడ బీసీలు అంటే ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు. వారు పిల్లకాయలు చదువుకొని మంచి ఉన్నత స్థితికి రావాలని చెప్పిన ఉద్దేశంతో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ విదేశీ విద్యను పెట్టి దాని ద్వారా విదేశాలకు వెళ్ళే పిల్లలకి 10 లక్షల రూపాయలు సాయం చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని ఎత్తేసాడు. అప్పుడు గత ప్రభుత్వంలో స్టడీ సర్కిల్స్ ఉండేవి. చదువుకున్న విద్యార్థులకి ఆ స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ ఇచ్చి ఎంతోమందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశం కల్పించేది. ఈ రోజున ఆ స్టడీ సర్కిల్లో విదేశీ విద్య లేదు. కేవలం బీసీలని నేను బీసీలకి ఓట్ బ్యాంక్గా చూసుకొని ఈ రోజున బీసీలని ఈ 5 ఏళ్ల కాలంలో అణగదొక్కుతూ ఉన్నాడు. ఇకపోతే బీసీల మీద భౌతిక దాడులు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 5 ఏళ్ల కాలంలో 36 మంది బీసీ నాయకుల్ని పొట్టన పెట్టుకున్నాడు, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి. మేము ఈ ద్వారా తెలియజేసేది ఏంటంటే, బీసీ సోదరులారా, వైఎస్ఆర్సీపీలో ఉండే బీసీ సోదరులు కూడా చెప్తాం, మీరు మనం బీసీలో అంటే ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో బతికే కులాలు మనవి. ఈ రోజున మీరు ఆ వైసీపీలో ఉంటూ మీ ఆత్మాభిమానాన్ని, మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవద్దు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన మన బీసీల కోసం జరిగిన పార్టీ. మీరందరూ రండి, మన తెలుగుదేశం పార్టీలో మనందరం తలెత్తుకొని ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బతుకుతా అని చెప్పని మీకు తెలియజేస్తాం. హాజరవడం చూస్తే జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆవిష్కరింపబోతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం. గతంలో బీసీలకు వెన్నుముకగా ఆత్మాభిమానం, ఆత్మగౌరవంతో మేము ఇక్కడ కూర్చొని ఈ ప్రెస్ మీట్ అయినా మాట్లాడుతున్నామని అంటే ఆ రోజు అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు మా బీసీలకి జవాబుముఖం మీకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన దామచర్ల జనార్దన్ గారు ఒంగోలులో 5 సార్లు నేను గెలిచాను, నన్ను ఆదరించారని చెప్పుకుంటున్న నేతలు కూడా అభివృద్ధి చేయని
మన జనార్దన్ గారు ఒక్క 5 సంవత్సరాల్లోనే ఎన్నో పార్కులను అభివృద్ధి చేశాడు, ఓపెన్ జిమ్లు పెట్టాడు, వాకింగ్ ట్రాక్లు పెట్టాడు. అదేవిధంగా కొత్తపట్నానికి ఒంగోలుకి కనీసం 15 కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉన్నటువంటి కొత్తపట్నం మండలానికి కొంచెం వర్షం పడినా కూడా రాకపోకలు నిలిచిపోతూ ఉంటే కనీసం 8 బ్రిడ్జీలు కట్టాడు. ఒక్క బ్రిడ్జి బకింగ్హామ్ కెనాల్ మీద 80% నిర్మిస్తే కనీసం ఆ 20% కూడా నిర్మించలేని దౌర్భాగ్య పరిస్థితులు ఈ వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. మేము ఎన్నోసార్లు ధర్నా చేసినా కూడా ఇదిగో నెల అయిపోతుంది, ఇదిగో 2 నెలలు అయిపోతుందని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పేసి ఎలక్షన్ దాకా సాగదీసుకొచ్చారే కానీ కనీసం ఇక్కడి నుంచి బీచ్కి సముద్ర స్నానానికి వచ్చే మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, యువత కావచ్చు, అక్కడికి వచ్చిన తర్వాత 10 నిమిషాల్లో బ్రిడ్జి దగ్గరికి వస్తే అక్కడి నుంచి అర్ధగంట సమయం పడుతుంది బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి బట్టల నొప్పుడు కార్యక్రమం తప్పనిచ్చేసి ఈయన చేసిన కార్యక్రమం అంటూ ఏమీ లేదు. ఇటు మద్యంలో ఎంత దోచుకుంటున్నాడో, మద్యం షాపుల్లో బీసీల్లో ఒక కులమైనటువంటి గౌడ జాతి మద్యం షాపుల్లో 80% వ్యాపారస్తులు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర నోటికాడ కూడు కూడా లాగేసుకున్న ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. అక్కడి నుంచి రోజు కూడా తాడేపల్లి ప్యాలెస్కి పోతాలని దోచుకుంటున్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించి అందరూ కూడా బాబు భవిష్యత్తు షూరిటీని రిజిస్ట్రేషన్ల దగ్గరికి తీసుకెళ్లేసి మనం చైతన్యవంతులను చేసి జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి సెలవు తీసుకుంటూ ఉన్నాం. బీసీల మీద చేసేటటువంటి దమనకాండ, హత్యలు, ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల్లో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. బీసీల మీదే కాదు, ఒక కులం అనేది లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆఖరికి వారి వర్గమైన వాళ్ళను కూడా వాళ్ళ కబంధ హస్తాల్లో బంధించుకొని దాష్టికంగా ప్రజల్లో నుంచి గెలవనటువంటి 4 దిక్కులుగా విజయసాయిరెడ్డి, సజ్జాల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, ఈ 4 కనుసన్నల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలు పనిచేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ ఉద్యోగస్తుడు కూడా తన పని తను సొంతంగా చేసే పరిస్థితులు ఈనాడు రాష్ట్రంలో లేవు. అలాంటి పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. అక్కడే కాదు, ప్రతి చోట గ్రామాల్లో సైతం మండలాలను కూడా 1-2 నాయకులు రెడ్లు తప్పితే ఏ బీసీ కానీ ఏ ఓసీ కానీ ఎక్కడ కూడా వాళ్ళ మనుగడలో సాగించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఓట్లు వేసేది, కష్టపడేది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, పెత్తనాలు చేసేది 3-2 రెడ్లు. కాబట్టి ఒకసారి మీరందరూ కూడా గమనించాలి. ఇప్పుడు మన ఒంగోలు నియోజకవర్గంలో ఎన్నిసార్లు గెలిచినా, ఎన్నిసార్లు మంత్రి అయినా మన నియోజకవర్గానికి వనగూడిందంటూ ఏమీ లేదు. వాళ్ళు చెప్పుకోవడానికే తప్పితే 30th ఇండస్ట్రీ అనే ఒక గొప్ప చెప్పుకోవడానికి తప్పితే అభివృద్ధి శూన్యం. మన నాయకుడు దామచర్ల జనార్దన్ రావు గారు 2014 నుంచి 2019 వరకు ఒంగోలు నియోజకవర్గాన్ని నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా అభివృద్ధి చేయటం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఒక్క ఛాన్స్ అనేటువంటి ఆ మాటకి లోనైనటువంటి ప్రజలు ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి కొడుకు అనేటువంటి ఒక ఆలోచనతో అవకాశం ఇచ్చారు. ఇవాళ అతను చూస్తే రాజశేఖర రెడ్డి కొడుక, రాక్షసుడి కొడుక అనే విధంగా ఇతర పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆదరించే పరిస్థితులు ప్రజల దగ్గర ఎక్కడా కనపట్లేదు. దానికి ఉదాహరణ మొన్న మన ప్రకాశం జిల్లాలో జరిగిన కనిగిరిలో జరిగినటువంటి రా కదలరాలో ఉన్నట్టు ఆ ప్రోగ్రాంలో మన బాబు గారి పిలుపు, మన బాబు గారు చెప్పినటువంటి మాటలు ప్రజలందరూ కూడా విశ్వసించారు. మన ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మ్యాక్సిమం 12 నియోజకవర్గాలు గెలవడానికి ఈరోజు పునాదులు పడ్డాయి. కాబట్టి ప్రజలారా, మేము బీసీలుగా ఈ కార్యక్రమాన్ని జరపడంలా, బీసీ ప్రతినిధులుగా మేము ఇక్కడ చెప్తా ఉన్నాం. మా ఒక్క బీసీలకే కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళతో కూడా రెడ్డి వర్గంలో ఉన్నటువంటి సోదరులకు కూడా చెప్తా ఉన్నాం. మీ ఆత్మగౌరవాన్ని అక్కడ తాకట్టు పెట్టుకోకండి. అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రండి. ఇక్కడ మీకు సముచిత స్థానం ఉంటుంది. ముందు మన ఆత్మగౌరవంతో బతుకుతాం. అక్కడ పదవి ఉన్నా, అధికారం ఉన్నా ఆత్మగౌరవం లేదు. ఆత్మగౌరవం లేని కూడా బతకటం చాలా నీచమైనది.
కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవాలను గమనించి మనకి ఆదరించేటువంటి నాయకుడు జనార్దన్ గారు ఒంగోలులో ఉన్నాడు. మీ అందరూ కూడా పార్టీలకు అతీతంగా జనార్దన్కి సపోర్ట్ చేయండి. రేపు గెలవబోయే అత్యధిక మెజార్టీతో గెలవబోయే ఎమ్మెల్యే మన దామచర్ల జనార్దన్ గారు. కాబట్టి మీరందరూ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఘోరాలు నేరాల కంటే మిన్నగా ఈ వైఎస్ఆర్సీపీ అధిగమిస్తుంది. మరి ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి రా కదిలిరా రా రా కదిలిరా అనే పిలుపు మేరకు ఎక్కడ మహాసభలు పెట్టినా ఎక్కడ సభ నిర్వహించినా మరి తెలుగుదేశం క్యాడరు అవతల క్యాడర్ కూడా ఈ నరరూప రాక్షసుడి దెబ్బకు మనం తట్టుకోలేము. ఈ ఒక్క సభకెళ్ళి ఆయన ఏ హామీలు ఇస్తాడు, హామీలు ఎలా ఉంటాయి, ఆయన హామీ ఇస్తే తూచా తప్పకుండా చేసే మహానాయకుడు అని చెప్పే ఒక ఆలోచన ఆంధ్ర రాష్ట్రంలో అందరూ తెలుసు. అలా ఎంతోమంది జనం అన్ని పార్టీల నుంచి వస్తున్నారు. అందులో జనసేన మిత్రులు, జనసేన నాయకులు, జన సైనికులు, మహిళలు అందరూ ఈ సభకు ఇచ్చేసి ఎక్కడ సభ జరిగినా ఆ సభని బ్రహ్మాండంగా దిగ్విజయంగా జరిగేలాగా ఉంటున్నారు. ఇకపోతే జరిగిన 4 సంవత్సరాల 8 నెలలకు గాను ఎప్పుడు చెబుతానే ఉన్నాం. అన్ని విషయాలు ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు. ఇసుక ఇవ్వనందువల్ల రోడ్ల మధ్య పనిచేసుకునే కార్మికులు మొత్తం సర్వనాశనం అయిపోయారు 4 సంవత్సరాల్లో, 4.5 సంవత్సరంలో. ఇసుక ఒక్కటే కాదు, ఇసుక సంబంధించి ఎన్నో లింకులు, కార్పెంటర్ అవ్వచ్చు, టైల్స్ మేస్త్రి అవ్వచ్చు, కరెంటు మేస్త్రి అవ్వచ్చు, ప్లంబర్ అవ్వచ్చు, పెయింటర్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు. మరి ఈ కార్మిక సంస్థ మొత్తం సర్వనాశనం అయిపోయి ఇతర రాష్ట్రాలకి వలసపోవడం జరిగింది. రెండోది సారాయి, పూర్తిగా మద్య నిషేధం చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా తగ్గిస్తానని చెప్పేసి మెడం తిప్పాడు. అంచెలంచెలుగా తగ్గిస్తానని అనడంతో ప్రజలు ఒక్కసారి ఆలోచనలో పడ్డారు. ఈ తక్కువ రకం మందాగి ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి మంచి బ్రాండ్లు పెట్టేసి కొన్నిట్లో వదులుతానని చెప్పాడు. అసలు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ లిక్కర్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ ఎన్నో ఉన్నాయి. అసలు ఆ బ్రాండ్లు ఏడుండగా, ఆ ఫ్యాక్టరీలు ఏడుండగా ఇప్పటివరకు మాకు కనపట్ల. ఈ 4 సంవత్సరాలు 8 నెలలకి సొంతంగా బిస్కెట్ పెట్టి కొత్త బ్రాండ్స్ మొత్తం రిలీజ్ చేసేసి వేల జనాల ప్రాణాలని బలి తీసుకున్న మన ముఖ్యమంత్రి. పోతే యువత, తల్లిదండ్రులు, ముఖ్యంగా బీసీలో చెప్తున్నా, అన్ని చేతి వృత్తులు చేసుకుని బ్రతికే ప్రతి ఒక్కరూ తినక వాళ్ళ నానా ఇబ్బందులు పడి వాళ్ళ బిడ్డల పై చదువులకు పంపించి చదివించుకుంటున్నారు. చదివిస్తున్నారే కానీ ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో వాళ్ళకు ఒక డౌట్ ఏర్పడిపోయింది. ఇంత చదువుతున్నాడు, ఉద్యోగం వస్తుందా రాదా, ఉద్యోగం ఉందా లేదా అని. ఏ ఉద్యోగాలు వస్తాయి, ఎవరిస్తారు, ఎక్కడ ఇండస్ట్రీ ఉంది, ఏ నాయకుడు మమ్మల్ని గమనిస్తాడు, మా బిడ్డలకు ఆధారం ఏంది అని ఈరోజు చదివించే ప్రతి ఒక్క తల్లిదండ్రులు సందిగ్ధంలో పడి ఆలోచనలో పడ్డారు. ప్రతి జనవరి ఫస్ట్కి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. దాంతో యువత మొత్తం సంతోషపడ్డారు. 5వ జనవరి కూడా వచ్చింది, జాబ్ క్యాలెండర్ ఎటుపోయిందో తెలియట్లా. పిల్లలు చదువుకొని మంచి బాగా చదివిన వ్యక్తి అయితే చిన్న ఉద్యోగాలు వస్తే బెంగళూరు లేకపోతే మద్రాసు, హైదరాబాదు, ఏపీలో చదివి ఏపీలో ఉండి ఏపీలో నీకు ఓటు వేసిన యువతకి నువ్వు ఉద్యోగ భద్రత లేదు, నువ్వు ఉద్యోగం వీలైపోతున్నావు, ఒక ఇండస్ట్రీ పెట్టలేకపోయావు. ఉన్న ఇండస్ట్రీని భయభ్రాంతులు చేసేసి పక్క రాష్ట్రాలకు పంపించేశారు మీరు. అసలు ఈ ఆంధ్రాలో ఈ యువతకు కానీ ఈ బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు మొత్తం అసలు వీళ్ళందరి గురించి ఏం ఆలోచిస్తున్నారు? చంపాలనుకుంటున్నారా లేకపోతే వాళ్ళు సుభిక్షంగా బతకాలనుకుంటున్నారా? మరి ఆ రోజు మీరు పాదయాత్రలో ఎన్నో చెప్పారు,
ఏ కులాలకు ఆ కులాలకు పక్కన తీసుకెళ్ళి మీకు నీట్గా అన్ని విధాలుగా అన్ని రకాలుగా మిమ్మల్ని సఫిషియెంట్గా నేను చూసుకుంటాను, ఒక్కసారి నన్ను నమ్మండి, ఒక్కసారి నన్ను ప్రయత్నించండి, ఒక్కసారి నన్ను సేమని చేయండి అన్నారు. ఏదయ్యా మహానుభావ, మీకు అందరూ నమ్మి ఓటేశారు. ఏదో పెద్దవాళ్ళ శాస్త్రం చెప్పినట్టుగా ఒక మహానుభావుని వదులుకొని ఒక పిచ్చాన్ని పట్టుకున్నారు. మరి ఇలాగ నువ్వు చేయటం ఏమాత్రం సబాబు? అందుకే మేము చెప్తున్నాం, ఇప్పుడు బీసీ సంఘాలన్నీ కానీ ఇతర ఎస్సీ ఎస్టీ నాయకులు కూడా కూర్చొని మేము ఒక ఆలోచనకు వచ్చేసాం. ఒక్కసారి తప్పు చేసాం, ఇంకా జీవితంలో తప్పు చేయకూడదు. రేపు రాబోయే ఎలక్షన్కి సంబంధించి మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా మనం ఆ కుర్చీలో కూర్చోపెట్టుకోకపోతే, అట్లాగనే మన ఒంగోలు మాజీ శాసనసభ్యులు మరి మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారిని మనం అత్యధిక మెజార్టీతోటి శాసనసభ్యులుగా గెలిపించుకొని మనం తద్వారా మినిస్టర్ కూడా తెచ్చుకొని మనం ఈ 4.5 సంవత్సరాల్లో పడిన కష్టాలన్నింటినీ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 5-6 నెలల్లో మనం ప్రశాంతమైన జీవితాల్లోకి రావాలని చెప్పేసి ఈ నియోజకవర్గం ప్రజలు ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. అట్లానే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అనే ప్రోగ్రాముల్లో ఆయన రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉన్నారు. అట్లాగానే వారి సతీమణి మహాతల్లి సాత్వికరాలు మరి ఆమె కూడా కొన్ని ప్రోగ్రాలు పెట్టుకుని ఆమె కూడా ప్రజల్లోకి వెళ్ళి తిరుగుతూ ఉంది. అట్నే మన యువ నాయకుడు యువ కిషోరం మరి లోకేష్ బాబు గారు మరి జయహో బీసీ అనే కార్యక్రమంతో ఆయన ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతూ ఉన్నారు. ఆ క్రమంలో మనకు కూడా మండలాల వారీగా టౌన్లో మరి జయహో బీసీ కార్యక్రమాలు కూడా నిర్వహించాలి. దానికి బీసీ సోదరులు మొత్తం ప్రిప్లాన్డ్గా కూర్చొని ఇక నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి సంప్రదింపులు జరిపి ఆ జయహో బీసీ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా దిగ్విజయంగా జరపాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. 1983 సంవత్సరంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. అప్పుడు ఆయన వచ్చిన సందర్భంలో అప్పుడు బీసీలు ఏ విధ స్థాయిలో ఉన్నారో అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ కానీ జనతలు ఎన్నో చేశారు, కానీ అప్పటికి బీసీలు అనే వాళ్ళని ఎలికి తీయలేకపోయారు. ఎన్టీ రామారావు గారు బీసీ సోదరుల్ని గుర్తించి ఆయన 20% రిజర్వేషన్ చేర్చి రాజకీయ పరంగా కానీ అన్ని రంగాల్లో బీసీలను గుర్తించి ఆయన పైకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ చేసి పెంచడం జరిగింది. ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 20%కి తగ్గించేయటం ఎంత సబబది? 50% కంటే ఎక్కువ ఉన్న బీసీ సోదరుల్ని ఇబ్బంది పెట్టినట్టే కదా. ఎంతమందో పిల్లలు చదువుకోవటానికి కానీ విదేశీ విద్య కానీ ఎన్నో చేయాల్సిన పనులు కూడా చేయకుండా మూలన పడేసి నిర్వీర్యం చేసి బీసీ సోదరులందరినీ ఇబ్బంది పెట్టారు. ఈనాడు బీసీలను ఎంతమందినో ఎక్కడ చూసిన అగాచాలు చంపేయటం గోల చేయటం ఎన్నో జరుగుతున్నాయి. కానీ బీసీ సోదరులు ఇప్పుడు ఒక్కతాటి మీద ఉండి తెలుగుదేశం పార్టీకి ఆనాడు ఎన్టీ రామారావు గారు స్థాపించి మనకి పైకి తీసుకొచ్చిన నాయకుడు పెట్టిన పార్టీని అన్నదండలుగా ఉంటారని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.